భయం దేవుని నుండి రాలేదని, దేవుడు మనకి పిరికితనం ఆత్మను ఇవ్వలేదని బైబిల్ సెలవిస్తుంది. ఈ బలహీనత నుండి విడుదల ఇవ్వమని దేవుని ప్రార్థించుదాం. పరలోకమందున్న మా ప్రేమగల తండ్రి, దేవా, ఈ క్షణంలో నీ సన్నిధిలోకి నేను వచ్చుచున్నాను. ప్రభూ, నా హృదయంలో ఉన్న ప్రతి భయాన్ని నీ ముందుకు తీసుకొస్తున్నాను. భవిష్యత్తు గురించిన భయం, సమస్యల గురించిన భయం, ఒంటరితనం గురించిన భయం, ఈ అన్నింటిని నీ పాదాల దగ్గర ఉంచుతున్నాను ప్రభూ. నీ వాక్యం చెబుతోంది ప్రభూ, దేవుడు నాకు భయపు ఆత్మను ఇవ్వలేదు, శక్తి, ప్రేమ, ఆత్మనియంత్రణ ఆత్మను ఇచ్చాడు. ఈ క్షణంలో ప్రభూ, నా హృదయాన్ని నీ శాంతితో నింపుము. నా ఆలోచనలను నీ వెలుగుతో నింపుము. నేను ఒంటరిగా లేనని, నీవు నాతో ఉన్నావని నాకు గుర్తు చేయుము ప్రభూ. యేసు నామంలో ప్రతి భయపు ఆత్మకు నేను ఎదురు నిలుచుచున్నాను. యేసయ్యా, నా భయాల స్థానంలో విశ్వాసాన్ని పెట్టుము. నా బలహీనతల స్థానంలో నీ బలాన్ని పెట్టుము. నీ వాక్యం ప్రకారం నేను భయపడను. యెహోవా నా వెలుగు, నా రక్షణ. ఈ రోజు నుండి దేవా, భయం కాదు విశ్వాసమే నన్ను నడిపించునట్లు చేయుము. నా జీవితం మొత్తం నీ చేతుల్లో సురక్షితంగా ఉందని నేను నమ్ముచున్నాను. యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.